సీతారామరాజు జిల్లా పాడేరు పాత బస్టాండ్ ఆవరణం వద్ద జీవో నంబర్ 3 రిజర్వేషన్ 1/70 చట్టం పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆదివాసీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు రంపచోడవరం పర్యటన సందర్భంగా మెమరాండం ఇచ్చేందుకు సిద్ధమైన నేతలను పోలీసులు నిర్బంధించడాన్ని ఖండించారు. ఆదివాసీలపై నిర్బంధ చర్యలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలను అమలు చేయడంతో పాటు జీవో నంబర్ 3 రిజర్వేషన్ 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు. ఈ నెల 25, 26 తేదీల్లో గిరిజన చట్టాల పరిరక్షణ కోసం భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. ఇందుకు గాను ఆదివాసీ ప్రాంత గిరిజనులంతా ఆదివాసులంతా ఉద్యమాలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సంసిద్ధం కావాలంటూ పిలుపునిచ్చారు. జరుగుతా ఉంది. అదేవిధంగా 1/70 చట్టం సంబంధించి సుప్రీంకోర్టులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పి ఆదివాసీ ప్రాంతంలో ఉవ్వెత్తున ఉద్యమాలు జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలంతా కూడా వెళ్ళి కలిసి ఒక మెమోరాండం ఇవ్వాలని చెప్పేసి మేమంతా కూడా చలో రంపచోడవరం పిలుపునిస్తే ఈరోజు ఆదివాసుల్ని అడుగడుగున ఈరోజు నిర్బంధాలు ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనీసం ఈరోజు మా గోడు ముఖ్యమంత్రి గారికి చెప్పుకునే పరిస్థితి కూడా లేకుండా ఈరోజు ఆదివాసీ ప్రాంతంలో నిన్న దాదాపు రాత్రి 7 గంటల నుంచే ఈరోజు 1 గంట వరకు నిర్బంధాలు గృహ నిర్బంధాలు ఈరోజు నిర్బంధించినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రంపచోడవరంలో జీవో నెంబర్ 3 పై స్పష్టమైన ప్రకటన చేయాలి. అదేవిధంగా 1/70 చట్టంపై సుప్రీంకోర్టులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రేపు 25, 26 తేదీల్లో భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఆదివాసీ ప్రాంతంలో ఉవ్వెత్తు ఉద్యమాలు జరుగుతాయి. దానికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ సంబంధించి రేపో ఎల్లుండో ప్రకటన చేస్తాం. కాబట్టి ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులందరూ కూడా ఈరోజు మన భూములు మనం కాపాడుకోవడానికి జీవో నెంబర్ 100% ఉద్యోగాలు మనకు వచ్చేది మనం కాపాడుకోవడానికి అందరూ కూడా ఉద్యమాలకి సంసిద్ధం కావాలని చెప్పేసి అందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాం.